ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తాయినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ తే. మీనం రాశి వాళ్ళ శాస్త్రం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలకమ్మ. వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షితంగా బాలాజీ దేవుడు. బాలాజీ దేవుడు. మీనం రాశి వాళ్ళకి ఏముందంటే కాలాగదు, చేతులపై సాగదు, మాట నిలబడదు, అందరితో కలిసి ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే, ఏదన్నా పని అనుకుని బయటికి వెళ్ళిందంటే అది సాగిచ్చదంకా వదిలిపెట్టరు. ఎవరి మాట వినరు, మీకు నచ్చిందే చేస్తారు. కోపం ఎక్కువ. కానీ కొంచెం రథగండం మీకు చాలా చెడ్డగొచ్చింది. ప్రాణంపై గండం దాటింది, భగవంతుడు దాటిచ్చుండు. నారు పూసిన వాడు నీరు పోస్తాడు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. మీరు గుడిక మంచి ప్రయత్నం చేయండి, మంచిగానే అవుతుంది. అని అన్నిటికన్నా వాహన గండమే మీకు చాలా చక్రం, అది మన ఇష్టు చక్రం తిరిగినట్టే తిరుగుతుంది మీకు దరిద్రం చుట్టూ. అలా మీరు నిదానం చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు, మీనం రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కోరికలు చాలా పెద్ద పెద్ద కోరికలే ఉంటాయి, కానీ అవుతాయి. అనుకున్న కోరికలు సాగిస్తారు. రాజకీయంలో దిగాలనుకున్నా, రాజకీయం చేయాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏదన్నా వ్యాపారం చేయాలన్నా మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసిండ్రు, లాస్ అయ్యిండ్రు, మళ్ళీ లాభమైంది. ఇంతవరకు నీవు ఏ పని చేసిన గుడిక అటు ఇటు అయిపోయింది, అయినా భయపడలేవు. లాస్ వస్తే భయపడలేవు, లాభం వస్తే భయపడలేవు. అన్నిట్లో ఆ దేవుడు ఉండడమని ఆ దేవుని మీద భారం పెట్టి నడుస్తుండ్రు, అంత మంచి జరుగుతుంది. ఈ మీనం రాశి వాళ్ళకి ఏమిటిదంటే మళ్ళీ ఒకటి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయం పని మీద చాలా ఇష్టం. వ్యవసాయం పని చేయాలి, అందులో ఏదో అది ఇది మంచిగా వేసి ఎండి వేసి బంగారం పండిపియాలి, ఎల్లు పైకి తీసుకురావాలి. మాకు ఎక్కడో ఉన్నవాళ్ళు ఎవరెవరో ఏదేదో సాగించి పైకి వస్తుండ్రు, మనం ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, అలా ఉండవద్దు, మనం పైకి రావాలనేది ఆలోచన మీకు బాగుంది. మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే మీరు, మా పెద్దలు ఎంతో సంపాదించి పెట్టిండు, దానికి ఆశపడవద్దు. పెద్దలు సంపాదించిన ఆస్తికి ఆశపడవద్దు. మనం కూడా సొంతంగా ఇంత కష్టం చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి. చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో, మనం పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం కూడా ఇంత ఆస్తి జమ చేస్తే చాలా మంచి పనికి వస్తుంది. కాలు నొస్తే, చేయి నొస్తే, ఆపత్తు వచ్చే, సంపత్తి వచ్చే, మంచి ఆయే, చెడాయే. ఆ తర్వాత 4 రూపాయలు జమ కావాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి? మా పెద్దలు గుడిక ఎవరి ముందలపై తల వంచలేరు, మా పెద్దలు ఎవరి ముందలపై చేయి జాపలేరు, మా పెద్దలు ఎవరి ముందలపై గుడిక అమ్మనమా రామచంద్రమని అడగలేరు. అందుకు మనం ఎందుకు అడగాలి? మనం గుడిక రాజాలేకనే నడవాలి. మా పెద్దలు ఎట్లా నడిచిండో మనం గుడిక అట్లా నడవాలి. అది మీకు ఆలోచన ఈ మీనం రాశి వాళ్ళకి చాలా బాగుంది. అనుకున్న కోరిక అనుకున్నట్టు జరగాలంటే భగవంతునికి మరవవద్దు, దేవునికి మరవవద్దు. ఇంటి లోపల దీపహారం పెట్టాలి, నమస్కారం చేయాలి, భగవంతుని బొట్టు నొష్టని పెట్టుకొని బయటికి పోతే బాగుంటుంది. అన్నిటికన్నా ధర్మం చాలా గొప్పది, ధర్మం చేయాలి. ధర్మము అది అంటారు కదా, పాపం మూట ధర్మం మూట, 2 మూటలు ఉంటాయి. అంటే భగవంతునికి నచ్చేది ఏమిటిది? ధర్మం, పాపం కాదు. పాపం పిడుగు లాంటిది, ధర్మం గొడుగు లాంటిది. నీకు గొడుగులే పని చేస్తుంది, పాపం పిడుగు అస్సలు పని చేయదు. కానీ ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, మీనం రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. అది నా విద్యనా అని ఆలోచిస్తారు. ఆరోగ్యం కొంత ఇంతవరకు దెబ్బతినింది, అప్పు పాలు చాలా ఎక్కువైపోయినరు. వాడు ఎవరి దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు సమయానికి వాడు ఊకుంటాడా? ఇలా అంటాడు, ఇస్తావా లేకపోతే ఏమంటావా? గొంతు మీద కత్తి పెట్టినట్టు మాట్లాడతాడు. అప్పిచ్చిన వాడు నిదానంగా మాట్లాడాడు. అప్పు నెత్తి మీద పెట్టుకొని మీరు ఇంతవరకు చాలా బాధపడ్డారు. ఏమ్రా మీ ఎలా బతికిన వాళ్ళం, ఎలా అయిపోయినాం, ఏమాయమా గతి, ఎట్లయితుందో ఏమవుతుందో. కానీ కంటి నిండా నిద్ర తీసుకోవాలంటే మనసు కాదు, కడుపు నిండా తినాలంటే మనసు కాదు, ఏదన్నా పని చేద్దామంటే మనసు కాదు. ఏం చేయాలి, ఇంత అప్పు ఎట్లా తీర్పాలి, ఎట్లా చేయాలి, ఏది లేదో ఆధారం, నాకు ఎవరు బంధు బలగం గుడిక నాకు సాయం చేస్తలేరమని ఇలాంటి బాధ మీరు చాలా ఎక్కువ పడుతుండ్రు. ఇదంతా బాధపడకండి, మీకు చాలా మంచి జరిగే టైం దగ్గరకు వచ్చింది, మంచి జరుగుతుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉండడు, అంత మంచి చూసుకుంటాడు. చెడు జరిగేది ఏమీ లేదు, జయం జరుగుతుంది, అంతా దేవుడే ఉన్నాడు. ఈ మీనం రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే మాత్రము, ఇప్పుడు ఈ వారం రోజులు ఏ పని అనుకున్న మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. మీరు తొందరపడకండి, ఏ పని చేసినా నిదానం చేయండి. ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5,
వ్యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. చూశారా? గురుబలం మంచిగుంది, శనిబలంకి బాగుంది. 2 గుడిక సరిగా ఉన్నాయి. తొందరపడకండి, నిదానం చేయండి. రాజా బతుకుతారు, మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీకు జయం జరుగుతుంది. ఈ వారం రోజుల లోపల ఏదైతే కోరిక అనుకున్నారో ప్రయత్నం చేయండి, మీకు పక్కా జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు అడగండి, నేను మొత్తం సమాధానం చెప్పేస్తా. నమస్కారం. ఓం